ప్రైజ్ లార్డ్ అండి. మనం ఏదైనా ధర్మం చేసేటప్పుడు మనకి మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. దేవుని మెప్పు మనకు ఉంటే చాలు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమని ఉంది అంటే, నువ్వు ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేతితో చేసినది ఎడం చేతికి కూడా తెలియకూడదు అని ప్రభు సెలవిస్తాడు. అప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి దేవునికి ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే దాన్ని రహస్యంగానే చేయాలి, బహిరంగ కాదు. అలా కాబట్టి మనుషుల మెప్పు మనకు అవసరమా? అవసరమే లేదు. ఆదికాండం 22వ అధ్యాయం 14లో ఉంది. ఏమని అనంటే, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. అంతే, ఆయన చూచుచున్న దేవుడు. కీర్తనలు 94:9లో కూడా ఉంది. ఏమని అనంటే, చెవులను కలిగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని. చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు, జీవం గల దేవుడు మన దేవుడు. కాబట్టి నీకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తుంది. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. తర్వాత యాకోబు పత్రిక 4:14లో కూడా ఉంది. ఏమని అంటే, రేపు ఏమి సంభవించినో తెలియదు, ఇంతలో కనిపించి అంతలో ఆవిరైపోయే జీవితం మనిషిది అనని. కాబట్టి మనుషుల మెప్పు మనకు అవసరమా? యుగ యుగాలు మనం దేవునితో ఉండాలి. దేవుని మెప్పు మనకు అవసరమా? దేవుని మెప్పు మనకు అవసరం. దేవుని మెప్పు మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.